గ్రామం కూడా ముఖ్యం కాబట్టి ఈరోజు ఆ మాట చెప్పడం జరిగింది. సుబ్బారావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. భారతదేశంలో వారు కొన్ని డెవలప్మెంట్ చెప్పారు, ప్రభుత్వం డెవలప్మెంట్. మీ అందరికి గుర్తుండొచ్చు, గతంలో ఎవరికైనా టెలిఫోన్ కనెక్షన్స్ కావాలంటే 2-3 ఏళ్ళు మనం దానికి వెయిట్ చేసేవాళ్ళం. కానీ అప్పుడు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత టెలిఫోన్ కనెక్షన్స్ ఆన్ డిమాండ్ ఇచ్చింది మనకు. గ్యాస్ కనెక్షన్స్ కావాలంటే మనం 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎంపీ కూపన్ ఏదో తీసుకోవాలి, బ్లాక్లో కూడా తీసుకునేది. కానీ ఇప్పుడు ఒక్కొక్క కనెక్షన్ కాదు, 2 కనెక్షన్ వెంబడే వస్తున్నది. మేము చిన్నప్పుడు మా హైదరాబాద్ నుంచి మా ఊరికి రావాలంటే 4.5 గంటలు పెట్టేది. ఒక సిమెంట్ రోడ్ ఉంటుండే హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా, సూర్యాపేట నుంచి గోవా దాకా ఓన్లీ 1 లైన్, డబుల్ లేన్ అనుకో, అటు ఇటు. అందరు యాక్సిడెంట్లు అవుతూ ఉండే. ఈ యాక్సిడెంట్ అవుతున్న సమయంలో చాలా యాక్సిడెంట్ పెరిగినాయి. ఉన్నది హైదరాబాద్ విజయవాడ రోడ్డు, గ్రీన్ఫీల్డ్. ఖమ్మం పోవాలంటే 60 గంట పట్టేది మనకు. కానీ మొన్న నేను జస్ట్ కేవలం 16 నిమిషాల్లో వచ్చాను. నేను మీటర్ పెట్టుకున్నాను. నేను 16 నిమిషాల్లో గ్రీన్ఫీల్డ్ ఇవన్నీ వచ్చినాయి. అంటే భారతదేశంలో ఎందుకు ప్రగతి జరగట్లేదు, ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? ఒక ఫేజ్ మనం చూస్తే 2014 ముందు మన దేశంలో 70 ఎయిర్పోర్ట్లు ఉండే. ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో 75 ఇంకా పెరిగినాయి అక్కడ మనకు. మన దేశంలో ఆ రోజు 14 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల రోడ్డు ప్రతిరోజు పడుతుంటే ఈరోజు 36 కిలోమీటర్లు ప్రతిరోజు మనకు రోడ్డు పడతా ఉంది మన దేశంలో. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, మనం ఎక్కడో కాదు, మన ప్రాంతమే చూస్తా ఉన్నాం. 13 జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది. ఆ మధ్య ఎవరు అన్నారు, ల్యాండ్ రేట్లు పెరుగుతుంటే ల్యాండ్ రేట్స్ ఒక అందం చూసి పెరగట్లేదు, ఈ జాతీయ రహదారులు వచ్చినందుకు పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల కూడా పెరిగింది కాదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నాయి. కొత్త మన చాలా మంది ఇక్కడ నుంచి యూరోప్లో ఇప్పుడంతా పెరిగారు కాబట్టి యూరోప్, అమెరికా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అక్కడ మనం రైల్వే లైన్ ఎక్కితే, రైలు ఎక్కితే అమ్మ ఎంత బాగుంది అనేవాళ్ళం. ఈ యొక్క 10 సంవత్సరాల్లో, ఈ కొన్ని సంవత్సరాలనే మన దేశంలో దాదాపు 36 వందే భారత్ వచ్చినాయి. దాంట్లో 4 మన తెలంగాణ, ఆంధ్రాకి ఇచ్చినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లు. ఆ వందే భారత్తో కాకుండా మీరు రైల్వే స్టేషన్ చూడండి. మీరు ఇప్పుడు చర్లపల్లి మొన్న అయింది, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషను, విజయవాడ రైల్వే స్టేషన్ ఇవన్నీ మోడర్నైజేషన్ అయిపోయి ఎయిర్పోర్టు ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్. ఇంతకుముందు సుబ్బారావు చెప్పారు వ్యాక్సిన్ గురించి. మీకు గుర్తున్నారా? గతంలో ఇతర దేశాలకు, భారతదేశానికి ఆదుకోండి, మాకు బియ్యం ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి భిక్షమడుకోవడానికి పోయేదే. భారతదేశం అప్పుడు ఒక భిక్షగాడి దేశంగా, థర్డ్ వరల్డ్గా, ఒక ఎదుగుతున్న ప్రాంతాన్ని థర్డ్ అంటే 3వ ప్రపంచంలో వాళ్ళ మా దేశం కింద చూసేది. కానీ ఈరోజు భారతదేశము ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం లేదు. మనమే ఇతర దేశాలకు ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఇంపోర్ట్ చేయట్లే. మనమే ఇతర దేశాలకు డబ్బులు తీసుకురావట్లేదు. దాదాపు 56 దేశాలకు మనం ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. మన భారతదేశంలోనే 140 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బూస్టర్ డోస్ కూడా మనం ఇచ్చినాం. ఇక్కడ ఎవరైనా డబ్బు పెట్టి వ్యాక్సిన్ కొన్నారా చెప్పండి? ఏది ఎవరు కూడా కొనలే. మన దేశంలోనే కాదు, దాదాపు 150 దేశాలకు ఉచితంగా భారతదేశము వ్యాక్సిన్ సప్లై చేసింది. అది భారతదేశం ఘనత. దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో, గతంలో మనల్ని ఒక
ఒక శత్రు దేశంగా చూసేవాళ్ళు. ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సపరేట్ చేసి ఎక్కువ మంది ఎంఎఫ్ఎన్ అంటారు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్, అది పాకిస్తాన్కి ఇచ్చేవారు. కానీ ఈరోజు భారతదేశంతో నిలబడేటప్పుడు చాలా దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడ్డది. మన దేశంతో రష్యా నిలబడుతుంది, మన దేశంతో జర్మనీ నిలబడుతుంది, మన దేశంలో ఫ్రాన్స్ నిలబడుతుంది, మన రఫేల్ ఇచ్చింది. గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలే. ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే మన దగ్గర భారతరత్న ఏదైతే మన దేశంలో పెద్ద అవార్డు ఉందో 7 ముస్లిం దేశాల్లో భారతీయ ప్రధానమంత్రికి అటువంటి గౌరవం దక్కింది. మొన్న కూడా పోతే అతిపెద్ద గౌరవం ఒక దేశంలో వారికి ఇవ్వడం జరిగింది. అన్ని ముస్లిం దేశాలే. కాబట్టి భారతదేశం ఈరోజు పెరుగుతూ ఉన్నది. మనం పెంచాలంటే మనకు సంకల్పం ఉండాలి. ఈరోజు మనకు యుద్ధం అయింది. మనం ఆపరేషన్ సింధూర్, అది ఒక ఉగ్రవాదం వ్యతిరేకంగా ఒక అటాక్. అందులో మనము దాదాపు ఇండిజినియస్ అంటే మన దేశంలో తయారు చేసిన పరిక్రమలను మనం వాడినాము. గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఈరోజు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనమే ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. 40,000 కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇది జరగలే. మన దేశంలోనే ఈరోజు విమానాలు తయారవుతున్నాయి. మన దేశంలోనే ఈరోజు ఫైటర్ జెట్స్ తయారవుతున్నాయి. మన దేశంలోనే ఈరోజు సబ్మరైన్స్ తయారవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే డిఫెన్స్లో పెరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు మన దేశంలో మనమే తయారు చేసుకుంటున్నాం. ఇతర దేశాలపైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేశం ఈరోజు గతం కన్నా ఇప్పుడు చాలా ముందుకుంది. మనం వికసిత భారత్ అని అంటున్నాం. కొన్ని రోజుల్లో మనం 75 సంవత్సరాలు ఈ యొక్క మన భారతదేశ ఒక స్వాతంత్రం వచ్చినటువంటి మనం పూర్తి చేస్తాం. 2047లో మన శతాబ్దిని కూడా జరపబోతున్నాం. 2047 వరకు మనము శతాబ్దిలో వికసిత భారత్ అంటే ఈ దేశంలో ప్రపంచంలో ఈ దేశము అతి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఆలోచన ఉన్నది. ఇప్పటికే ప్రపంచంలో మనము 4వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కింద. 4వ స్థానం అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ తర్వాత ఈరోజు మనం 4వ స్థానంలో ఉన్నాం మిత్రులం. 4వ స్థానంలో. ఈ ఘనత ఎవరితో కాదు. మనం అర్థం కాదంలో స్కూటర్లు వాడేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2 కార్లు ఉంటున్నాయి. ఇంత పెద్ద మార్పు జరిగినటువంటి విషయాలు మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే స్థానిక రాజకీయాలకు మనం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళ భావజాలు వాళ్ళ గుండెని ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్య కాలంలో మనం ఇంటికి పోతే చెప్తా ఉన్నారు, టీవీ బంద్ చేశారు. సార్ న్యూస్ పెట్టండి. లేదు సార్ అసెంబ్లీ నడుస్తుంది, టీవీ పెట్టన్నారు. అసెంబ్లీ నడుస్తే టీవీ ఎందుకు పెట్టారు సార్ అన్న. మా పిల్లలు కొత్త బూతులు నేర్చుకుంటారు సార్ అసెంబ్లీ చూస్తుందని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది. అంత దూరం ఎందుకు మొన్న చూస్తున్నాం టీవీలలో. ఒక టీవీలో డిబేట్ జరుగుతూ ఉంటే ఒక పార్టీ వ్యక్తి ఇంకో పార్టీ లేచి చంప మీద కొట్టిడు. వాళ్ళు కొట్టుకుంటే తెలంగాణ అయితే ఈరోజు మనము చదువుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి మార్పు తీసుకొస్తున్న తెలంగాణ అనుకుంటే ఈ తెలంగాణ బూతులు, కొట్లాటాలు ఇవన్నీ ఉన్నాయి. మనవాడు అంటుండే అరే ఒక పెద్ద అగ్రెసివ్ నాయకుడు కావాలన్నారు. అందుని దూకుడు ఉండాలని చెప్పారు. ఒక నాయకుడు అంటే రోడ్ల మీద పడి బట్టలు చెప్పుకొని నేను అగ్రెసివ్ చెప్పుకోవాలా? అవతల పార్టీని బూతులు తిట్టడం అనేది అగ్రెసివ్నెసా? ఏంది అగ్రెసివ్నెస్ విషయం?